స్విగ్గీ జొమాటో అని 2 వచ్చాయి, శుభ్రంగా జైవిజీల్లో వచ్చాయి. మా అపార్ట్మెంట్ దగ్గర చూస్తూ ఉంటాను, అరగంటకు ఒకడు వస్తాడు. ఆ కుర్రాళ్ళని చూస్తే జాలి వస్తుంది. వానలో చలిలో వస్తూ ఉంటారండి వాళ్ళు, పైగా నిమిషాలట. ఆ నిమిషం దాటితే వీడు ఛార్జీ ఇవ్వట. ఎంత రాక్షసమైన ఆలోచన. కష్టపడి పట్టుకొచ్చాడు కదా, ఇవ్వాలి కదా. వాడు ఆకలేసి ప్రాణం పోయిందా? వాడు ఏదో పెడతాడు ఒక ఆఫర్, మీకు టైం దాటితే చెప్పండి మీరు ఛార్జీ చెల్లించక్కల. వాడు ఆ ఛార్జీ చెల్లించకపోవడం ఎంత అన్యాయం అండి. అవతల వాడు ఏమైపోతాడండి ఆ కుర్రాడు? వాడి గురించి వాడు మన అబ్బాయి కదా, మన తమ్ముడు కదా, మనం ఆలోచించద్దా అని వీడు ఇక్కడ నొక్కేసి టైం దాటిపోయింది అనేస్తాడు. వీడికో 50 రూపాయలు 100 రూపాయలు 200 మిగిలిందనే తప్ప వాడు బతుకు ఏమైందండి? వాడు మనిషే కదా. వాడు ఇంతలా మూట మోసుకొని వచ్చాడే వెనకాల పెట్టుకుని. మనకి ఒకసారి అపార్ట్మెంట్లో లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కుతారే, నువ్వు నిమిషాలు ఎక్కడతావా మహానుభావ? మానవత్వమేనా? ఆలోచించాలి కదా. గ్యాస్ బండవాడు గ్యాస్ పట్టుకొచ్చాడు అంటే ఎన్ని మెట్లు ఎక్కుతున్నాడు? మా లిఫ్ట్లో కూడా తేవడం కష్టమైతే ఆయన 15 కేజీల సిలిండర్ అది. వాడికి 20 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేసరికి ఇదొక్కటి ఎక్కువైపోయింది. 1000 రూపాయల కంటే 20 రూపాయలు ఎక్కువ, ఇంకో 20 వేసి ఇవ్వాలి. అనుమానం ఏం లేదు. ఇక్కడ వాడు కష్టపడ్డాడు. ఆ శ్రమజీవులను ఆ మాత్రం ఆదుకోకపోతే ఎలాగండి?